మల్టిపుల్ టర్మ్ ఇన్సూరెన్స్‌లు ఉంటే మీరు మొదటగా తీసుకున్న టర్మ్ ఇన్సూరెన్స్ రెండో దాంట్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. ఈ 2 కలిపి మూడో దాంట్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. అండ్ నేను ఇట్లాంటి కొన్ని కేసెస్ చూసాను, అందుకని అడిగాను నేను. మల్టిపుల్ టర్మ్ ఇన్సూరెన్స్ ఇష్యూస్ కూడా తీసుకొని నేను ఫ్యామిలీకి చాలా చేశాను, ధైర్యంగా పడుకుంటున్నా. అదే నేను పోతే ఏం కాదని, కానీ పోతే రాదు. అసలు నాన్ డిస్క్లోజర్ ఉండకూడదు. అవేర్నెస్ లేకపోవడం వల్ల అందుకే అడిగాను క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎక్కడో యాడ్ వస్తుంది, 300కి పాలసీ, 500కి పాలసీ నెలకి. ఓకే, పోతే పోతే 500 నేను కట్టగలను కదా, కొట్టేశాడు. అంటే ఎన్నోసార్లు కొడుతున్నాడు ఈయన, కానీ ఎప్పుడు ఫస్ట్ డిస్క్లోజ్ చేయట్లా. అదే. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇచ్చాక మీ ప్రపోజల్ ఫామ్ని, మీకు పాలసీ డాక్యుమెంట్ వచ్చాక మొత్తం చదవాలి. చాలా దొరుకుతాయి మాకు. వచ్చిన క్లయింట్ తీసి చూస్తే, సార్ నాకు ఇంటర్మీడియట్ కదా, నాకు డిగ్రీ రాసాడు ఎందుకు అంటాడు. నీకు డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చేయడం సార్ చూసుకోండి అంటే, నాకు లేదు కదా సార్, ఇది ప్రాబ్లం అవుతుంటే అయితే ప్రాబ్లం ఎందుకు కాదు, క్రాస్ చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా క్రాస్ చెక్ చేయాలి. ఇప్పుడు కొన్ని టర్మ్ ఇన్సూరెన్స్లు గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ లేకపోతే కవరేజ్ ఇవ్వవు, ఓకే. +2 లేకపోతే టర్మే ఇవ్వవు. అంటే ఇన్కమ్ బేస్డ్ కదా. ఎడ్యుకేషన్ కూడా చూస్తారు. అంటే ఒకవేళ ఇప్పుడు ఇంటర్ కాదు, అసలు చదువుకోలేదు అనుకోండి, రాదు, టర్మ్ ఇన్సూరెన్స్ రాదు. బిజినెస్ చేసి దాని మీద ఎంత చేస్తే టర్మ్ రాదు. వాళ్ళ అండర్ రైటింగ్ అంటే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కదా, దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. కొన్ని పిన్ కోడ్స్కి టర్మ్ ఇన్సూరెన్స్ రాదు, కొన్ని కంట్రీస్కి టర్మ్ ఇన్సూరెన్స్ రాదు. హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ సార్? పిన్ కోడ్కి సంబంధం ఏంటి? అంటే అక్కడ ఎక్కువ ఫ్రాడ్ చూస్తున్నారు వీళ్ళు. వాళ్ళ ఎక్స్పీరియన్స్తో విత్ ఇన్ దిస్ పిన్ కోడ్ నెంబర్ ఆఫ్ ఫ్రాడ్ కేసు ఎక్కువ వచ్చినాయి. ఆ పిన్ కోడ్నే బ్లాక్ లిస్ట్ చేస్తారు. ఈ పిన్ కోడ్లో రిసైడింగ్ వాళ్ళకి ఇవ్వడం మానేస్తారు.